బాప్తిజం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనదండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దానిని ఎవరు నిర్లక్ష్యము చేయవద్దు, నిర్లక్ష్యం చేయవద్దు. అయితే ఒక మాట మన హృదయంలో కలుగుతూ ఉన్నది. అసలు బాప్తిజం ఎందుకు, బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? బాప్తిజం తీసుకుంటేనే పరలోకంలోనికి వెళ్తామా? ప్రభువుని నమ్మితే చాలదా? ప్రభువుని నమ్మినట్లే ఇతర దేవతలు దేవుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా మేము నమ్ముకుంటే నష్టమా? దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలు అగ్ని అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో వీక్షిస్తున్నటువంటి దేవుని యొక్క మాటలు వినడానికి ఏకీభవించినటువంటి మీ అందరికి కూడా ప్రభునామంన మరోసారి ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క మాటలు వినడానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. టీవీలో మాత్రమే కాదు కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేయబడినటువంటి ఈ కార్యక్రమంలో ఏకీభవించినటువంటి మీ అందరికి కూడా ప్రభునామంన మరోసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క కృపను బట్టి మరొకసారి మనము నేర్చుకుంటున్నటువంటి అంశములో ముందుకు కొనసాగటానికి ప్రభువు మనందరికీ కృపనిచ్చి ఆయన మాటలు వినడానికి ఆయన పాదముల చెంత ఏకీభవింపజేశారు. అందును బట్టి దేవునికి ముందుగా అందరం స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనము మన జీవితాలు కట్టుకోవటానికి ఈ లోకరీతిగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఉద్యోగాలలో ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఉద్యోగం కనుక రాకపోతే ఏదో ఒక వ్యాపారం ప్రారంభించి అందులో మనము ఉన్నత స్థితిలోనికి వెళ్ళటానికి కష్టపడతా ఉన్నాం, ప్రయాసపడతా ఉన్నాం. తల్లిదండ్రులు బిడ్డలకు ఏం చెప్తారంటే, అరే నాన్న, మేము కష్టపడ్డాంరా, పని చేశాము, ఉద్యోగాలు రాలేదు, చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న కూలీ పనులు ఏదో చేసుకొని నిన్ను చదివించాము, దేవుని కృపలను నువ్వు చదువుకున్నావు, మాలాగా నువ్వు ఉండొద్దు, నీకు మంచి జీవితం కావాలి అనేటువంటి మాటలు వాళ్ళతోటి మాట్లాడటం మనం వింటూ ఉన్నాం, మన జీవితాల్లో చూస్తూ ఉన్నాం కూడా. ఎందుకంటే మన రాళ్ళు, మన జీవితము, మన పునాది, ఆ పునాది రాయి సరిగ్గా ఉంటే మన జీవితము జాగ్రత్తగా కట్టబడుతుంది. అది కేవలము శరీర సంబంధమైనటువంటి కట్టుబడి మాత్రమే కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి కట్టుబడిగా కూడా దానిని మనము స్వీకరించాలి. అంటే శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని మనం కట్టుకుంటా ఉన్నాం అందరం, కానీ ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకునేటువంటి ప్రయత్నంలో ఎంత శ్రద్ధ వహిస్తూ ఉన్నాము? నాకు శ్రద్ధ ఉన్నదండి, కానీ ఎలా కట్టుకోవాలో తెలియట్లేదంటే దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడేటువంటి మాటలు, ఆయన ఉద్దేశాలు అన్నీ బైబిల్ గ్రంథంలో, లేఖనాల్లో వ్రాయబడ్డాయి కదా, వాటినే మరలా మనకు బోధిస్తూ ఉంటాడు, మనకు అర్థం కావని. ఎందుకంటే బైబిల్ గ్రంథం చదివితే అర్థమైతే ఈ రీతిగా టీవీ ప్రోగ్రామ్స్ ఎందుకు, ఓపెన్ మీటింగ్స్ ఎందుకు, లేకపోతే మ్యాగజైన్స్ ద్వారా సువార్త ఎందుకు ప్రకటించబడతా ఉంది, ఓపెన్ మీటింగ్స్ ద్వారా, మందిరాల ద్వారా ఎందుకు మనం వెళ్ళి అక్కడ దేవుని మాటలు వినాల్సినటువంటి అవసరం ఉన్నది, మనకు అర్థం కావు. కాబట్టి మెట్టుకు మనం ఒక మాట గమనించినట్లయితే ఈ ఏర్పాటు చేయబడినటువంటి ఈ మార్గముల ద్వారా ఏదో ఒక రీతిగా దేవుడు నీతో నాతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకముచ్చుకోవాలి. ఇలాగ మనం దేవుని యొక్క మాట మీద మనం కట్టబడతా ఉన్నాం. ఆ కట్టుబడికి
కొన్ని పునాది రాళ్ళు కావలసినటువంటివిగా ఉన్నాయని హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా హెబ్రీ సంఘానికి వ్రాయించాడు. నేటి దినాన మనకు తెలియజేస్తూ ఉన్నాడు కదా. ఆ వచనాన్నే మనము గడిచిన కొద్ది వారాలుగా నేర్చుకుంటా ఉన్నాం, కొద్ది ఎపిసోడ్స్గా వింటా ఉన్నాం కూడా. అందులో భాగంగా మనము 3వ రాయిగా ఉన్నటువంటి బాప్తిస్మములను గూర్చిన బోధ అనేటువంటి అంశాన్ని మనం వింటా ఉన్నాం. ఎందుకు కొన్ని ఎపిసోడ్స్ నుంచి మనం దీన్నే ఈ రాయిలోనే మనం ఇంకా నేర్చుకుంటా ఉన్నామంటే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అంత మాత్రమే కాదు, మన జీవితాలను నిర్మించడానికి చాలా ముఖ్యమైనటువంటి పునాది రాయిగా ఉన్నది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, నేటి దినాన సంఘాలలో బోధకులు, కాపరులు చాలామంది వారి ఆలోచన ప్రకారంగానే మాట్లాడుతూ ఉన్నారు దేవుని యొక్క మాటను కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని ఆలోచన ప్రకారంగా దేవుని యొక్క మాటను మనము వింటే, అది ఉపదేశించబడినటువంటి సమయమున అట్టి రీతిగా మనము దానిని స్వీకరిస్తే దానివల్ల మనకు ప్రయోజనం అనేటువంటిది కొంచెం కూడా ఉండదు. ఎవరు మాట్లాడాలి? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలి. ఎందుకంటే ఈ మాటలు వ్రాయించినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు కదా. పౌలు రాస్తే పౌలు తన ఆలోచన ప్రకారంగానే వ్రాసి ఉండేవాడు. పేతురు భక్తుడు మాట్లాడుతూ ఉంటే పేతురు యొక్క మనస్సును బట్టి ఆ మాటలు వెలువడుతూ ఉండేవి. అవును కదా. ఎవరు రాసినా సరే వారి ఆలోచన, మత్తయి రాశాడా, మార్కు రాశాడా, ఇవన్నీ మనకొద్దు. వారి ఆలోచనలు మనకొద్దు. మన జీవితము ఎలా ఉండాలి? క్షేమంగా ఉండాలి. అది నువ్వు నేను మాత్రమే కాదు, కానీ మనలను నిర్మించినటువంటి, తయారు చేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడికి కూడా ఆ సంగతి తెలుసు. మనం క్షేమంగా ఉండాలి అని మనం కోరుకోవడం కాదు, మనకు మించి యేసయ్య దేవుడు కోరుకుంటా ఉన్నాడు కదా. ఆయన కోరుకుంటున్నటువంటి వాడుగా ఉండడం మాత్రమే కాదు, కానీ మనము ఆయన మార్గంలో నిలిచి నడవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆయన ఈ మాటలు మనకు ముందు వ్రాయించి ఉంచాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అంశంలోనికి వెళ్తా ఉన్నా. ఎందుకంటే మరి మాటలు నేను చెప్పాలని అనుకోలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి తలంపును బట్టి కొద్ది మాటలు ఈ ఇంట్రొడక్షన్గా మనం విన్నాం. మంచిది. అంశంలోనికి మనం వెళ్ళినట్లయితే ఈ బాప్తిస్మములను గూర్చినటువంటి బోధ చాలా విశాలమైనటువంటి అంశంగా ఉన్నది కదా. అందుకే 3-4 ఎపిసోడ్స్ నుంచి ఇదే మాట మనం వింటా ఉన్నాం. ఎందుకంటే బాప్తిస్మము అనేటువంటిది ఎలా ఉండాలని మనం గడిచినటువంటి ఎపిసోడ్లో కూడా విన్నాం. విశ్వాసమును బట్టి మాత్రమే కాదు, కానీ మన జీవితంలో క్రియల మూలంగా మనము నీతిమంతులుగా ఎంచబడతామని వాక్యంలో మనం చదువుకున్నాం. అంత మాత్రమే కాదు, అబ్రహాము జీవితం ఒక ఉదాహరణగా కూడా మనము విన్నాం కూడా కదా. దేవుని యొక్క మాట వినడం మాత్రమే కాదు, కానీ అది మనము విన్నటువంటి మాటను క్రియారూపకంగా మనం చేస్తే మనం నీతిమంతులముగా గుర్తించబడతాం. మన విశ్వాసములో మనం స్థిరంగా ఉంటాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే మనం బాప్తిజము దేవుని యొక్క వాక్య ప్రకారంగానే తీసుకోవాలి, కానీ మన ఇష్టానుసారంగా కాదండి. మన ఇష్టానుసారంగా మనం దేవుని యొక్క మాట ప్రకారంగా కాకుండా బాప్తిజం తీసుకుంటే దాని వలన మనకు ఎంత మాత్రం కూడా ప్రయోజనము లేనే లేదు. 100కి 100 పాళ్ళు ఇది వాస్తవము, నిజమైనటువంటి మాట, ఇది సత్యము. అయితే ఎలా తీసుకోవాలి బాప్తిజము? మనం బాప్తిజం తీసుకోవటానికి ఒక లేఖన ఆధారం ఏమైనా ఉన్నదా? ఇలానే మీరు బాప్తిజం తీసుకోండి అని అనడానికి. అంటే లేఖనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు స్పష్టంగా వ్రాయించాడు, మనకు బోధిస్తా కూడా ఉన్నాడు. కాకపోతే మనము దేవుని యొక్క మాటలు వినేటువంటి సమయమున ఏకాగ్రత చూపించటంలా
చాలామంది దేవుని మందిరానికి వస్తారు, మీటింగ్స్కి వెళ్తారు, ఓపెన్ గ్రౌండ్లో ఉన్న మీటింగ్స్కి. ఓపెన్ గ్రౌండ్లో ఉంటే ఫ్రీడమ్ ఉంటుంది కదా, అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటారు. మీటింగ్స్లో వేరుశనక్కాయలు అమ్ముకునేటువంటి వాడు అమ్ముకుంటా ఉంటే ఒక 10 రూపాయలు పెట్టి కొనుక్కొని తింటా దేవుని వాక్యం వింటాం. లేకపోతే మధ్యలో ఆ బుక్ స్టాల్స్ దగ్గరికి వెళ్ళి ఒక రౌండ్ వేసి వస్తాం టైంపాస్ లాగా. ఇది దేవుని యొక్క వాక్యం వినేటువంటి పద్ధత అడుగుతా ఉన్నాను నేను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క మాట ఎలా వినాలి? నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినాలి. దేవుని మాట శ్రద్ధగా, ఆసక్తిగా, ప్రార్థనాపూర్వకముగా నువ్వు వినడం ప్రారంభిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉంటాడు. నీ పట్ల దేవుడు ఏ ఉద్దేశానికి కలిగినటువంటి వాడుగా ఉన్నాడో తను కలిగినటువంటి ఆ ఉద్దేశాలు నీకు బయలుపరిచేటువంటి సమయము అది. ఆ సమయాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. అంటే మనం సద్వినియోగం చేసుకోవటం లేదు అంటే దాని అర్థం ఏంటి? దుర్వినియోగం చేసుకుంటున్నాము. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఎవరో ఒకరో లేకపోతే కొందరో దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినటం లేదనేటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన గ్రహించాడు. అందుకే నీకు ఒక హెచ్చరికగా ఈ మాట చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క మాట మనం ఎలా వినాలి అనేటువంటి ఆ సత్యాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా వింటున్నాం? నిద్రమత్తుకు అవకాశం ఇస్తూ ఉన్నామా? రాత్రంతా నేను డ్యూటీ చేసి వచ్చానండి, పని చేసి వచ్చాను అని నిద్రమత్తుకు అవకాశం ఇస్తున్నావా? లోకములో ఉన్నటువంటి కొన్ని సంగతులు, ప్రక్కింటి వారిని గురించి, ప్రక్క విశ్వాసిని గురించి ఆలోచన చేసి వారి గురించినటువంటి మాటలు అది మాట్లాడేటువంటి సమయమా? నీ బంధువుల గురించి, స్నేహితుల గురించి ముచ్చడించుకునేటువంటి సమయమా? ఓపెన్ మీటింగ్స్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మందిరంలో అంటే కొద్దిమందిగా ఉంటాము, పాస్టర్ గారు ఎదురుగుంటారు కాబట్టి మనం ప్రక్కవారితో మాట్లాడకపోవచ్చు. కానీ మన ఆలోచనలు అమెరికా దాటి వెళ్ళిపోతూ ఉంటాయి సెకండ్స్లోనే. అంటే మనం శ్రద్ధగా వినపోతే దేవుని యొక్క మాట నీ పట్ల ఉన్నటువంటి ఉద్దేశం ఆయన తెలియజేస్తూ ఉంటే నువ్వు ఏం గ్రహిస్తావు? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనము దేవుని మాట వినేటువంటి సమయమున ఎలా వినాలి అంటే శ్రద్ధగా వినాలి. నీ పట్ల దేవుడు తను కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, ఆ ఉద్దేశము, నిన్ను ఎలాగ హెచ్చించాలనుకుంటున్నాడు, ఏ వాగ్దానాన్ని నీకు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడో ఆ మాట నువ్వు గ్రహించాలంటే నువ్వు వాక్యాన్ని శ్రద్ధగా వినాల్సిందే. భయభక్తులతోటి దేవుని సన్నిధిలో నువ్వు వినాల్సిందే దేవుని యొక్క మాట. దేవునితో నువ్వు మాట్లాడేటువంటి ప్రతి మాట భయభక్తులతో, ప్రార్థనతో నువ్వు మాట్లాడాల్సిందే. అప్పుడే దేవునికి నీ మాట వినేటువంటి ఆ క్రమం ఉంటుంది. దేవుని యొక్క మాటను వినడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే మనం చూస్తున్నటువంటి ఈ మాటలలో, బాప్తిస్మ కార్యక్రమాల్లో కొన్ని రకాల కార్యక్రమాలను మనం వింటా ఉన్నాం, చూస్తూ ఉన్నాం కదా. మనము మార్కు సువార్త 7వ అధ్యాయము 4వ వచనం నుండి అక్కడ మనము చూచినట్లయితే, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లతో కడుగుట మొదలగు అనేక ఆచారములను ఆచరించేవారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చదివినటువంటి ఆ వచన భాగాన్ని చూసినప్పుడు అక్కడ మరియు వారు అనేటువంటి మాటతో ఈ 4వ వచనం ప్రారంభించబడింది కదా. వారంటే ఎవరు? 3వ వచనంలో వ్రాయబడ్డారు. వారు పరిసయ్యులు, యూదులు,
పెద్దలు, ఇలాగా కొన్ని వర్గాలకు చెందినటువంటి వారు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే అనేకమైనటువంటి ఆచారాలను వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారు. ఆచారాలు అనుసరించేటువంటి కొన్ని గుంపులను మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళలో పరిచర్య చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, యూదులు ఉన్నారు, తర్వాత పెద్దలు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు అంటే వారు గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లతో కడిగేటువంటి కొన్ని ఆచారాలను వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు. కొన్ని ఆచారాలు చేస్తూ ఉన్నారు. నేటి దినాన్ని కూడా ప్రార్థన చేసేటువంటి వారే, భక్తిని కలిగి ఉన్నటువంటి వారే ఏం చేస్తూ ఉన్నారు? ఆచారం అండి, ఇది క్రైస్తవులముగా మా ఆచారం అని కొన్ని పద్ధతులు వాళ్ళు నిర్ణయించుకున్నారు. కొంతమంది యేసయ్యను ఎరగనటువంటి వారు, నమ్మనటువంటి వారు లోకానుసారంగా వాళ్ళు లోక సంబంధమైన ఆచారాలు అనుసరిస్తున్నారు. మంచిదే, వాళ్ళ అలవాట్లు అలా ఉన్నాయి. కానీ యేసయ్యను నమ్ముకున్న తర్వాత దేవుని యొక్క వాక్యమును మనం అనుసరించాలి, కానీ ఆచారాలను అనుసరించడం ఏంటి? పెళ్లి చేయాలంటే ముహూర్తం పెట్టుకుంటున్నామా 7:12 అని ఒక ముహూర్తం పెట్టుకుంటున్నాం. అంటే ఆ టైంకే మనం తాళి కట్టాలా? ఇంకా 8 దాటితే మనం అలా చేయకూడదా? ముందు చేయకూడదా? ఇవన్నీ ఆచారాలు, ఇట్లాంటివన్నీ కొన్ని పద్ధతులు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలి? దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేటువంటి వారముగా ఉండాలి. అలానే ఈ బాప్తిస్మ కార్యక్రమాలలో కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలి. ఇక్కడ నీళ్ళలో కడుగుట అనేటువంటి 4వ వచనంలో చివరిలో ఆ మధ్యలో వ్రాయబడినటువంటి ఆ మాటలో నీళ్ళలో కడుగుట అనేటువంటి ఆ కడుగుట అనేటువంటి పదం దగ్గర 2 అని అంకె వేస్తుంది కదా మీ బైబిల్స్లో. ఆ అంకె వేసి కింద ఫుట్ నోట్లో ఏమని వ్రాయబడింది? 2 అని అంకె వేసి అక్కడ మూల భాషలో ఇత్తడి పాత్రల బాప్తిస్మములు, ఇత్తడి పాత్రలో ఉన్నటువంటి ఆ నీటి ద్వారా బాప్తిస్మం ఇవ్వటం అనేటువంటి కొన్ని ఆచారాలు వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆచారాలు మనము చేస్తే మనము ఎలాగా దేవుని సన్నిధిలో బాప్తిజం తీసుకున్నటువంటి అనుభవంలో ఉంటాం? అసలు బాప్తిజం అనేటువంటిది ఏంటి? ఎలాగ మనం బాప్తిజం తీసుకోవాలి? వాక్యంలో మనము నేర్చుకుంటున్నాం కదా, వింటున్నాం కదా. కొన్ని మాటలు మనము ఈ సమయమున విన్నట్లయితే బ్యాప్టిజో అనేటువంటి ఒక పదం ఉన్నది. వింటున్నారా? అవసరమైతే రాసుకోండి. ఒక నోట్స్ పెట్టుకోమని చెప్తూ ఉన్నా నేను, బైబిల్ రాసుకోవటానికి వాక్యం వినేటప్పుడు. నా మాటలు మాత్రమే కాదు, ఏ సేవకులు చెప్పినప్పుడు కూడా అవి రాసుకుంటే మరలా మనం వాటిని నేర్చుకోవటానికి, వినడానికి, మరలా అంశాలు మనం చదువుకోవటానికి అవకాశం ఉంటుంది ఆ రిఫరెన్స్ చూసినప్పుడు. బ్యాప్టిజో అనేటువంటి ఒక గ్రీకు పదం ఉన్నది. దాని అర్థం ఏంటంటే ముంచుట అనేటువంటిది అర్థం. ఈ బ్యాప్టిజం అనేటువంటి ఆ మాట ప్రకారంగా కొంతమంది నీటిలో ముంచి లేపి వారికి బాప్తిస్మం కూడా ఇస్తూ ఉన్నారు. కానీ మార్కు సువార్తలో మనం చదివినటువంటి 7వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా కొంతమంది ఇత్తడి పాత్రల బాప్తిస్మాలు కూడా ఇస్తున్నటువంటి వారుగా ఉన్నారు. చూడండి, మరొక మాట మనం చూసినట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు తీతుకు వ్రాసినటువంటి పత్రిక చూడండి, 3వ అధ్యాయము, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ పౌలు తీతు అనేటువంటి
ఆ యవనస్తునికి తీతుకి తెలియజేస్తా ఉన్నాడు కొన్ని అంశాలు. ఏమంటా ఉన్నాడు? మనము నీతిని అనుసరించి చేసినటువంటి క్రియల మూలంగా మనం రక్షించబడం, దేవుడు తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు చూపించినటువంటి ఆ మార్గంలో మనము నడవటం ప్రయత్నం చేయాలి. నడవాలి, ప్రయత్నం కాదు. తద్వారా మనము నూతన స్వభావాన్ని కలుగజేయటం ద్వారా నువ్వు రక్షించబడతావు, దేవుని చేత రక్షించబడతావు. నూతన స్వభావం నీకు కలగడం ద్వారా నువ్వు రక్షణలోనికి వస్తావు. పునర్జన్మ సంబంధమైన స్నానము. కొంతమంది అనుకోవచ్చు, నేను ప్రతిరోజు స్నానం చేస్తున్నానండి, ఇంకా నాకు అవసరం లేదు కదా బాప్తిస్మము, ఇదే ఒక బాప్తిస్మంగా ఉన్నదేమో. ఈ తీతుకు రాసినటువంటి పత్రికలో ఆ మాట ప్రకారంగా, ఆ స్నానము అనేటువంటి పదం ప్రకారంగా నేను అలాగే ఉంటా ఉన్నానులే అని అనుకోవద్దు. అంటే పాస్టర్ గారు బాప్తిజం అంటే మనలను శుభ్రంగా తోమాలా? అది బాప్తిస్మమా? మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట చదువుకుంటే మనము ఏ రకమైనటువంటి బాప్తిజం తీసుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. ఆల్రెడీ ఆయన తన లేఖనములో వ్రాయించినటువంటి వాడుగా కూడా ఉన్నాడు. మనమే దేవుని యొక్క మాటలు సరిగా విననందున దానిని గుర్తించలేకపోతా ఉన్నాం. చూడండి, అంశంలో మనము మరొక అడుగు ముందుకు వెళ్ళి ఏ బాప్తిజం సరి అయినటువంటిది, వాక్యానుసారమైనటువంటి బాప్తిజం అని మనం విన్నాం కదా. దేవుడు వాక్యంలో వ్రాయించినటువంటి ఆ మాట మనం చదువుకున్నాము, వింటున్నాం, కానీ గుర్తించట్లా. మన ఆలోచన ప్రకారంగానే, సేవకుని ఆలోచన ప్రకారంగానే వెళ్తా ఉన్నాం, కానీ దేవుని ఆలోచనలో మనం నడవట్లా. చూడండి, లేఖనం చదువుతూ ఉన్నాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మొట్టమొదటిగా మనము చూచినట్లయితే 4-5 వచనాలు చదువుకుందాం. 4-5 వచనాలు చదువుతున్నాను. బైబిల్స్ ఉంటే మీరు తీసుకొని చూడండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట చదువుతున్నాను, వినండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడెను. ఒక్కొక్క మాట మనము చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళదాం, మనకు క్లియర్గా అర్థమవుతాయి దేవుని యొక్క మాటలు. జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క మహిమను బట్టి, తండ్రి యొక్క మహిమను బట్టి క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెను. అంటే క్రీస్తు ఎలాగూ లేపబడెను అనేటువంటి మాట ప్రకారంగా క్రీస్తుని దేవుడు లేపినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు దేవుడు కాడు అని అర్థం కాదు ఈ మాటకు. దేవుడు లేపినటువంటి వాడుగా ఉన్నాడు, దేవుని చేత లేపబడ్డాడు. అంటే ఆయన మానవునిగా ఈ లోకంలో ఉన్నాడు. నీవు నేను ఎలాగా శరీరాన్ని ధరించుకొని ప్రాణముతో ఈ లోకంలో ఉన్నామో, ఆయన కూడా మనలాంటి రీతిగానే ఆయన ఈ లోకంలో జన్మించాడు, జీవించాడు, మరణించాడు. అటువంటి యేసయ్యను దేవుడు లేపినటువంటి వాడుగా ఉన్నాడు. అర్థమైంది కదా. క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందినవారమై, నడుచుకొనున్నట్లు. అంటే మనకు ముందుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక మాదిరిని చూపించారు. మనకు ముందుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తను జీవించినటువంటి జీవితమును, దానిని బట్టి మీరు కూడా ఇలా నడవండి అని తను నడిచి చూపించాడు. ఆయన దేవుడండి, ఆయనకు పాపం చేయకపోవడం ఆయనకు తెలుసు. శోధనలను ఆయన జయించగలడు, ఆయన దేవుడని అనుకోవద్దు. ఆయన మానవుడుగానే ఉన్నాడు. దేవుని స్వరూపమును ఆయన విడిచిపెట్టి మానవునిగా ఈ లోకంలోకి నువ్వు వచ్చి సాధారణమైన జీవితాన్ని జీవించాడు కదా. ఆయన కూడా ఆకలి కొన్నాడు, ఆయన కూడా దప్పిక కొన్నాడు, దాహం తీర్చుకున్నాడు. ఆయన కొట్టినప్పుడు కూడా
మన నుండి మనకు గాయమైతే ఎలాగ రక్తం వస్తుందో, ఎర్రటి రక్తం వస్తుందో, ఆయన శరీరంలో నుండి కూడా ఈ రక్తమే వచ్చింది. ఆ రక్తం కూడా ఎర్రని రంగులోనే ఉంది. బొద్దింక రక్తము తెల్లగా ఉంటుంది, మన రక్తం ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది, హిమోగ్లోబిన్ అనేటువంటిది ఉండటం వలన. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కూడా కన్నీరు విడిచినటువంటి వానిగానే ఉన్నాడు. మరణం అంటే ఆయన కూడా మీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు ప్రభువా అని దేవునికి ప్రార్థన చేసినటువంటి వాడుగా కూడా ఉన్నాడు కదా. ఆయన కూడా ఎంతో శ్రమను, బాధను, దుఃఖమును ఎంతగానో అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన అట్టి రీతిగా ఉన్నాడు గనుకనే ఆయన మనకు మాదిరిగా అనేకమైనటువంటి పనులను చూపించి మీరు కూడా ఇలాగా జీవించండి అని ఒక మంచి మార్గాన్ని మన ముందు నిలిపి ఉంచినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అట్లాగా ఆయన మనము నూతన జీవము పొందుకోవాలి. మనం నూతన జీవం పొందుకోవాలంటే ఎలా నడవాలి? యేసయ్య ఎలాగ నడిచినటువంటి వాడుగా ఉన్నాడో, యేసయ్య ఏ జీవితాన్ని జీవించినటువంటి వాడుగా ఉన్నాడు, ఆయన ఈ లోకములో జీవించినటువంటి ప్రతి దినము, ప్రతి అడుగు, ప్రతి ఆలోచన దేవునికి ఇష్టమైనటువంటిదిగా, ఇష్టానుసారముగా ఆయన జీవించాడు కాబట్టి ఆయన అంగీకరించబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంగీకరించబడ్డాడు అంటే దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు ఆయన జీవితంలో జరిగినాయి కదా. అందుకొరకే ఇక్కడ అంటున్నటువంటి మాట, మనమందరము కూడా అలాగుననే నూతన జీవము పొందిన వారముగా నడుచుకోవాలి. మనం నూతన జీవము అనేటువంటిది మనలోనికి ఎప్పుడు వస్తుంది అంటే పుట్టుకతోటి రాదు. ఎందుకంటే పుట్టుకతో మనం అందరం కూడా పాపలము. ఈ లోకములో మనము పరిశుద్ధముగా జీవించవచ్చేమో తప్పు చేయకుండా, కానీ మనము జన్మతః మనం పాపములో ఉన్నామనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. తల్లిదండ్రుల కలయిక ద్వారా మనము తల్లి గర్భములో మనము పిండముగా ఏర్పాటు చేయబడి లోకములోనికి జన్మించాం కదా. అంటే తల్లిదండ్రుల నుండి మనం వచ్చినటువంటి వారంగా ఉన్నాము కాబట్టి మన జన్మకు కారణము మానవులు కాబట్టి ఆ స్వభావము మనలో ఉంటుంది కనుక మనం పాపులమే. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు 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 నాయన. ప్రభువా, గడిచినటువంటి ఎపిసోడ్స్లో నాయన ఈ బాప్టిస్మం గురించినటువంటి మాటను గూర్చి ఎన్నో విషయాలు, ఎన్నో ఆశీర్వాదకరమైనటువంటి మాటలు మాతో మాట్లాడారు. మీకు వందనాలయ్యా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి అయ్యా. బలపరచండి, కృప చూపించండి, ఆశీర్వదించండి మా తండ్రి. ప్రభువా, మీకే వందనాలు నాయన, మీ నామానికే మహిమ. ప్రభువా, ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరిని ప్రభువా, వారి జీవితంలో వారు పొందినటువంటి బాప్తిస్మము, మారు మనసు, పాపక్షమాపణ అనుభవం, వీటన్నిటిలో వారు స్థిరముగా ఉండేటువంటి అనుభవంలో నడిపించండి. మీ చిత్తానుసారమైన, వాక్యానుసారమైన మాటలు వారు విన్నారు. బాప్తిజం పొందుకోవటానికి కృప చూపించండి. పొందనటువంటి వారిని ప్రేరేపించండి, మరలా మాట్లాడండి. వారికి ఒక దర్శనమును దయచేసి దీవించి ఆశీర్వదించండి. ప్రభు, అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని యేసు నామములో, ఎస్ మైటీ జీసస్, యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యములు పారదోలుతూ ఉన్నాము నాయన. విడుదల ప్రకటిస్తూ ఉన్నాం ప్రభువా. సంపూర్ణమైన శక్తితో, బలముతో నింపి విడుదలను దయచేయండి నాయన. మీ సన్నిధిలో వాళ్ళందరూ ప్రభువా మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిజం పొందే కృపను దయచేయండి. ప్రభువా, మీకే వందనాలు. మీ లేఖనాలను ధ్యానం చేస్తూ నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా నాయన వారిని దీవించి మీరు ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరికి విడుదల నాయన, దురాత్మల నుండి విడుదల నాయన, ప్రతి ఒక్క వ్యతిరేకత నుంచి విడుదల
సంపూర్ణమైన ఆరోగ్యము, ఆశీర్వాదాలు, ఈ లోక సంబంధమైన దీవెనలు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, నాయన నూతనమైనటువంటి వివాహ వ్యవస్థలో నాయన నూతన జీవితంలో ప్రవేశించడానికి కృప చూపించండి నాయన. సాడియన్స్ భాగస్వాములను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరికి ప్రభు నాయన మెండైన ఆశీర్వాదాలతో తిరిగి మేము నాయన మరలా కలుసుకునేంత వరకు మీ కాపుదల భద్రత దయచేసి ప్రతి ఒక్కరిని దీవించి మీరు ఆకడకు సిద్ధపరచమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యాయమైన సన్ని సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.